నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజానేత అందవరపు వరమణి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుణశంకర్ అన్నారు. దివంగత నేత మున్సిపల్ మాజీ చైర్మన్ అందవరపు వరాహ నరసింహం జయంతి సందర్భంగా బుధవారం నగరంలోని అందవరపు వరాహ నరసింహం హై స్కూల్లో 7 రోడ్ల కోటలోని ఆయన విగ్రహాలకు పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు. అనంతరం 7 రోడ్ల జంక్షన్ వద్ద నిర్వహించిన సభలో ఎమ్మెల్యే గుణశంకర్ మాట్లాడుతూ సిక్కులు రాజకీయాల్లోనూ వ్యాపార వర్గాల్లోనూ కళింగ కోమటి సామాజిక వర్గంలోనూ పేదల ప్రజల మనసుల్లోనూ అందవరపు వరాహ నరసింహం ఓ బ్రాండ్ ఇమేజ్ను సృష్టించుకున్నారన్నారు. మనం చేసిన సేవలే చరిత్రలో చిరకాలం నిలిచిపోవడానికి వరం జీవితమే నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన మంచితనం, నడవడిక, ప్రవర్తనతో కళింగ కోమటి జాతికి జాతీయ రాష్ట్ర స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెట్టారని కొనియాడారు. భవిష్యత్ తరాల అవసరాలను ముందే గుర్తించిన మహోన్నత వ్యక్తిత్వం వరం సొంతమని పేర్కొన్నారు. నగర విస్తీర్ణ అభివృద్ధిలో వరం చేసిన కృషి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వరవణకు అంతే అభిమానులు ఉండేవారని చెప్పారు. అటువంటి గొప్ప వ్యక్తి ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే దిశగా ఆయన కుటుంబ సభ్యులు కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కుటుంబానికి తాను కింజరపు కుటుంబం అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానసపుత్రిక అన్నా క్యాంటీన్ నిర్వహణకు 3 లక్షల రూపాయల చెక్కులను వరం కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే శంకర్కు అందజేశారు. అదేవిధంగా నిరుపేదల జీవనోపాధి కోసం 15 తోపుడు బండ్లను అందజేశారు. కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ వరం నిజాయితీగా రాజకీయాలు చేయడం వల్లే ఆయన్ను ప్రజలు ఎప్పటికీ స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు. వారి కుటుంబం కూడా అదే స్థాయిలో సేవా కార్యక్రమం చేయడం గొప్ప విషయం అన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి మాట్లాడుతూ తోటి వారికి తోచిన సాయం చేయాలన్న నాన్న చెప్పిన మాటలకు కట్టుబడి తమ కుటుంబ సభ్యులంతా ఒకే మాటపై నిలబడి వరం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండదాస్ నాయుడు, బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలం, జిల్లా నేత పైడి రాజారావు, వరం కుమారులు అందవరపు ప్రసాద్, సంతోష్, కళింగ వైశ్య సంఘ నగర అధ్యక్షులు ఓన నాగరాజు, కళింగ వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు తంగుడు జోగారావు, కోరాడ రమేష్, అందవరపు రఘు, అందవరపు గోవిందరాజులు, బరోట నాగేశ్వరరావు, పివి రమణ, కోరాడ హరిగోపాల్, తంగుడు నాగేశ్వరరావు, ఓన సర్వేశ్వరరావు, వైశ్యరాజు చంద్రమోహన్ రాజు, టీడీపీ నాయకులు జాన్ భీమశంకర్, పిఎంజే బాబు, పాండ్రంగి శంకర్, పొన్ని ప్రతాప్, అంబటి లక్ష్మీరాజ్యం, అరవల రవీంద్ర, మాధవరపు వెంకటేష్, బొల్లా నాగేంద్ర యాదవ్, కెల కొండలరావు, సిల్వర్పు హరి, అర్జున్, జనసేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు తదితరులు ఉన్నారు. అనంతరం రిమ్స్ లో నిర్వహించిన నిత్య నారాయణ సేవకు వరం కుటుంబ సభ్యులు 25,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఉదయం అందరికీ కూడా ఎన్ని పనులున్నా కూడా మన 2వ తారీఖు వర్ధంతి కార్యక్రమం, ఇవాళ జయంతి కార్యక్రమం, అందరూ కూడా ఇంత పెద్ద స్థాయిలో వచ్చి నాన్నగారికి నివాళులు అర్పించి అదేవిధంగా మాకు కూడా ఆశీర్వదించడానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. భగవాన్ సత్యసాయి బాబా గారు చెప్తుంటారు, ప్రార్థన చేసిన పెదవుల కన్నా సాయం చేసిన చేతులు నిన్న అని. అలాగే మదర్ తెరీసా కూడా అదే వాక్యాలు ఆవిడ అనేక సందర్భాల్లో చెప్పారు. మా నాన్నగారు కూడా ఎప్పుడు తోచినంత సాయం ప్రతి ఒక్కరికి కూడా చేయడానికి ఎప్పుడు ముందు ఉండాలి. మనం ఎవరికైనా సాయం చేస్తే మనకి కూడా భగవంతుడు ఎప్పుడు కూడా చల్లగా చూస్తాడు అనేటువంటి ఆయన మాటలు కార్యరూపం మేము చేస్తున్నటువంటి ఈరోజు కార్యక్రమం మరి గతంలో ఉన్నాయో వాటి స్ఫూర్తి వాటన్నిటికీ కూడా కార్యరూపం దాల్చడానికి మేము గడిచినటువంటి 4 సంవత్సరాలు నాన్నగారు 2020లో కాలం చేశారు. కాలం చేసిన తదుపరి గడిచినటువంటి సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు ఆయన పేరున వరం చారిటబుల్ ట్రస్ట్ అని ఒక చారిటబుల్ సంస్థ ఏర్పాటు చేసి మొదటి సంవత్సరం మరి రెడ్ క్రాస్ సంస్థ నిర్వహణలో ఒక అంబులెన్స్ని వరం చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము డొనేట్ చేయడం జరిగింది. అలాగే చాలామంది ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నటువంటి చాలామందికి మన పట్టణంలో, మన నియోజకవర్గంలో, మన జిల్లాలో చాలామందికి సాయం చేయాలని కృత్రిమ అవయవాలు, అలాగే వీల్ చైర్స్, ట్రైసైకిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. 2వ సంవత్సరంలో పెద్ద ఎత్తున ఒక బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేసి చాలామందికి రెడ్ క్రాస్ కూడా సాయం చేయడానికి చాలా బ్లడ్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. 3వ సంవత్సరంలో కూడా ఈ తోపుడు బళ్ళు చిన్న వ్యాపారస్తులు చిన్న వీధుల్లో చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, వాళ్ళు గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో తోపుడు బళ్ళు ఒక 20 వరకు కూడా మన పట్టణ పరిధిలో ఉన్నటువంటి చాలా మందికి మనం పంచి వాళ్ళ స్వయం జీవనోపాధి కల్పించుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం దొరుకుతుందని ఆ రకంగా ఆలోచన చేశాము.
చాలామంది నాన్నగారికి వరం ఆటో సెంటర్ ఉంది కాబట్టి చాలామంది మెకానిక్ సోదరులకి కూడా ఆ సంవత్సరంలో ఒక సమావేశంలో ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరికీ వస్త్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరితో చాలాసేపు మాట్లాడడం జరిగింది. ఉన్నటువంటి వరం గారు రాజకీయంలో శ్రీకాకుళం మున్సిపల్ చైర్మన్గా కానీ అలాగే రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయి నాయకులతో ఆయన నెరపిన స్నేహం నాకు ఎర్రనాయుడు గారితో పాటు ఆయన వస్తున్నప్పుడు నాకు 9 ఆ టైంలో నాకు బాగా తెలుసు. అలాగే ఆయనకి పెద్ద పెద్ద నాయకులు రాసయ్య గారు లాంటి ముఖ్యమంత్రులతో కూడా మంచి సంబంధాలు నెరిపి శ్రీకాకుళం పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన తన వంతు కృషి చేస్తూ అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వారి కుటుంబంకి ఆయనకి మంచి పేరు తెచ్చారు. అలాగే ఏ షాపు ఓపెన్ చేసినా నేను చాలా సందర్భాలు ఈవెన్ ఆయన పదవిలో లేనప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను. తెలుగుదేశంలో ఆయన ఉన్నప్పుడు కానీ ఏ ప్రభుత్వంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా ఏ షాప్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఆయన వచ్చి ముందు ఓపెన్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చి చేసేవాళ్ళు. ముహూర్తం ఆయన చేతుల మీద చేసేవాళ్ళు. నేను చాలా దగ్గరలో అబ్జర్వ్ చేశాను. అంటే ఆయన చేతి రాసి అంత బాగుంటుందని. సో అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం నాకు చాలా ఆనందం. అలాగే ఇంకొక మాట అయితే చెప్పక తప్పదు. కళింగ కోమట్లకి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చారంటే నో డౌట్ అందులో వరం గారు యొక్క పాత్ర. వరం గారు అనేది నేను చెప్పక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో రాసయ్య గారు కానీ టీజీ వెంకటేష్ గారు పెద్ద నాయకులతో కూడా మంచి స్నేహం నెరపి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. సో అలాగే ఈరోజు వారి కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ అదే డిసిప్లిన్గా క్రమశిక్షణగా ముందుకు వెళ్తూ వాళ్ళు నడుస్తున్నారు కనుక వారికి హృదయపూర్వకంగా నా యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారు అన్నపట్నంలో తోపుడు బళ్ళతో వర్తకం చేసుకునే వారికి ఒక 15 మందికి ఈరోజు ఈ తోపుడు బళ్ళు కూడా వారికి బహుకరణిస్తున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబంకి నేను మరొకసారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. విద్యార్థులను చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి పెరిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, క్రీడలకు ఆదరణ పెరగాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొడిశంకర్, ఇచ్చర్ల ఎమ్మెల్యే నందుగుడి ఈశ్వరరావు ఆకాంక్షించారు. జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న డిఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా 3 రోజుల పాటు నిర్వహించనున్న ఏపీ రాష్ట్ర స్థాయి జూనియర్స్ అండర్-19 బాలబాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, క్రీడలు శారీరక మానసిక వికాసానికి దోహదపడతాయని తెలిపారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు కర్ణ మల్లేశ్వరి, నీలంశెట్టి లక్ష్మి, కాసిం ఖాన్ వంటి వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తెచ్చారని గుర్తు చేశారు. బ్యాడ్మింటన్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పివి సింధు, పుల్లెల గోపిచంద్ జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పథకాలు సాధించారని స్పష్టం చేశారు. సాధించాలన్న తపన పట్టుదలతో ప్రయత్నిస్తే విజయాలు సొంతమవుతాయని వారు క్రీడాకారులకు సూచించారు. త్వరలోనే కోడామర్తి స్టేడియంని అందుబాటులోకి తెచ్చి అన్ని క్రీడాంశాల్లో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో బీజేపీ సాధారణ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమం శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్ల గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షులు బెర్లింగ్ ఉమామహేశ్వర ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. జిల్లాలో సభ్యత్వ నమోదు పెద్ద ఎత్తున జరిగిందని, ఇప్పుడు కూడా అంతకు మించి సభ్యత్వం నమోదు చేయాలని పార్టీ నాయకులు కోరారు. ఎవరి పార్టీలో చేరాలన్నా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని, మంచి వ్యక్తులతో సంస్థాగత నిర్మాణం చేసుకోవాలని కోరారు. పార్టీ నాయకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బెల్లంగి ఉమామహేశ్వరరావు, పొడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, పైడి రాజారావు, సవరణ ఉమామహేశ్వరి, జిల్లా ఇన్ఛార్జ్ ఎన్ విజయనాందన్ రెడ్డి, బీజేపీ జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనర్ చల్లా వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు. వికసిత భారతం ఏదైతుందో దాన్ని ఆవిష్కరించాలని చెప్పి, దాన్ని మనందరం కూడా భారతదేశం యొక్క పునర్వైభవం ఏదైతుందో అది సాధించాలని చెప్పి అనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. గత 10 సంవత్సరాలు బట్టి ప్రపంచంలోనే భారతదేశం దూసుకెళ్తున్న తీరు ఏదైతుందో ప్రపంచంతో కూడా ఆశ్చర్యచకితులై అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని వెళ్ళనలా కొనియాడుతున్న తీరు, ప్రపంచాధినేతగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎదిగిన తీరు, అలాగే ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది.
చైనా పీపుల్ పార్టీ ఏదైతుందో దాని సభ్యత్వాన్ని మించి సుమారు 12 కోట్ల మంది సభ్యులుగా కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఆ పార్టీ సంబంధించిన సంస్థాగతంగా ఏదైతే పని ఉందో ఆ పనిలో భాగంగా ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి సభ్యత్వం చేసుకోవటం, సాధారణ సభ్యుడిగా ప్రతి వ్యక్తి ఇంకొకసారి సభ్యత్వం చేసుకోవటం, అలాగే క్రియాశీలక సభ్యులుగా అవ్వటం, దాని తర్వాత పార్టీ సంబంధించి సంస్థాగత నిర్మాణం, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, అలాగే కేంద్ర కమిటీలు, ఆ విధంగా ఒక వ్యవస్థని చేస్తూ నిరంతరం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఈ యొక్క ప్రక్రియ నిరాఘాటంగా కొనసాగుతూ ప్రజాస్వామ్యాన్ని కేవలం ప్రజల ఎన్నుకోబడ్డ ప్రతినిధులే కాకుండా పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండే విధంగా అన్ని రకాల ఏవైతే పోస్టులు ఉంటాయో అన్నిటికీ కూడా ఎన్నికల ద్వారా ఎన్నుకోవటం, ఆ విధంగా ఒక కొత్త నియమాన్ని, అలాగే క్రమం తప్పకుండా ఈ యొక్క సంస్థాగత నిర్మాణం భారతీయ జనతా పార్టీ యొక్క ప్రత్యేకత. దాంట్లో భాగంగానే ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. శ్రీకాకుళం జిల్లా వాసులకి అందరికీ కూడా మా విజ్ఞప్తి, మీ అందరూ కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీలో చేరండి. భారతీయ జనతా పార్టీలో చేరటం అంటే అత్యంత సులువుగా చేరే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. ఎరువుల పంపిణీ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా జరుగుతుందని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పండుకర్ తెలిపారు. ఈ సీజన్ లక్ష్యం 61,262 టన్నులు కాగా లక్ష్యానికి మించి ఇప్పటి వరకు 65,007 టన్నులు సరఫరా చేశామన్నారు. ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎరువులు పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. గత నెల 28న జరిగిన జడ్పీ సభ సమావేశంలో శాసనసభ్యులు, ఇతర సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆయన జిల్లాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు పరిష్కారం చూపి స్పష్టమైన లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలకు జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు, గ్రామాలకు అవసరమైన ఎరువులను ముందస్తుగా నిల్వ చేయాలని, జిల్లా డివిజన్ మండల అధికారులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని, ఎక్కడైనా నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, డీసీఓ నగేష్, డిఎంహెచ్ఓ డాక్టర్ బొడ్డపల్లి మీనాక్షి, జిల్లా రిజిస్టర్ కిల్లి మన్మధరావు, వ్యవసాయ శాఖ జేడీ కె శ్రీధర్, నీటిపారుదల శాఖ ఎస్సీ పొన్నాడు సుధాకర్, డొమాపీడి ఎన్వి చిట్టిరాజు, డిఓ తిరుమల చైతన్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని మహిళా కళాశాలలో ఉన్న బాలికల వసతి గృహంలో న్యాయ విజ్ఞాన సదస్సు బుధవారం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు రాజ్యాంగం, విధులు, ఉపయోగాలు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పేదవారు క్రిమినల్ కేసుల్లో ఉంటే వారి తరపున న్యాయ సేవాధికార సంస్థ ద్వారా LADCను ఉపయోగించుకోవచ్చునన్నారు. అనంతరం వసతి గృహ పరిసరాలను ఆయన పర్యవేక్షించారు. పిల్లలకు అందిస్తున్న ఆహార పదార్థాలు, భోజన సదుపాయాలను కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎం సుజాత, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పి చిన్నమ్మి, సరిత, స్వర్ణలత, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం శాఖ చైర్మన్ పి జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో రిలీఫ్ మెటీరియల్ రథాన్ని బుధవారం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిలీఫ్ మెటీరియల్ రథాన్ని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. రెడ్ క్రాస్ సేవలు వెలకట్టలేనివని, సేవలకు ప్రతిరూపం ఇండియన్ రెడ్ క్రాస్ అని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పండుకర్ అన్నారు. అనంతరం సహాయార్థం అందించే ఆహారపు కిట్ల వివరాలను అడిగి తెలుసుకుని ప్రతి కిట్లను పరిశీలించి ప్రశంసించారు. న్యూ సెంటర్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల ద్వారా అందించిన సేవలను గుర్తిస్తూ జూనియర్ రెడ్ క్రాస్ సేవలను కొనియాడారు. వరద బాధితుల కోసం మనమంతా ఎంత చేసినా తక్కువేనని, ప్రకృతి విలయంతో విజయవాడ పరిసర ప్రాంతాలు అతలాకుతలు మారాయని, శ్రీకాకుళం జిల్లా నుండి సేవలు అందించినందుకు సంతోషంగా ఉందన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ వరద బాధితులకు కనీసం త్రాగటానికి, తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని, ప్రకృతి తాండవంతో ప్రజలంతా ఆహారం లేక బాధపడుతుండడం వర్ణ రాహిత్యమన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం నుండి చిరు సాయాన్ని అందిస్తున్నామని, ఇందులో భాగంగా సుమారు 5,50,000 రూపాయలు విలువ చేసే 12,000 లీటర్ల త్రాగునీరు, 10 క్వార్టర్ల బిస్కెట్స్, 100 దోమతెరలు, 500 ఆహారపు కిట్లు, దుప్పట్లు, తువ్వాళ్లు మొదలగు అవసరాల సరుకులను సిద్ధం చేశామన్నారు. విజయవాడలో వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధిత ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు శ్రీకాకుళం మున్సిపల్ కార్మికులు విజయవాడకు బయలుదేరారు. ఈ బస్సును శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ జెండా ఊపి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల కారణంగా విజయవాడ ప్రాంతంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి సహాయ సహకారాలు అందించేందుకు మానవతా దృక్పథంలో జిల్లాకు చెందిన మున్సిపల్ కార్మికులను విజయవాడ తరలిస్తున్నట్లు వివరించారు. జిల్లా నుండి పలు స్వచ్ఛంద సంస్థలు స్పందించి పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, దుస్తులు అందజేయడం గొప్ప విషయమన్నారు. విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన వారికి చేయూతను అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు.
విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు స్పందించిన తీరు అభినందనీయమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఉపాధ్యక్షులు కె నాగమణి అన్నారు. సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ కోర్టు వద్ద సహాయ నిధి వసూలు చేశారు. మొత్తం 13,245 రూపాయలు వసూలు చేయడం జరిగిందని, ఈ మొత్తాన్ని శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు రాష్ట్ర కమిటీకి పంపించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె సూరయ్య, కె నాగమణి, శ్రీకాకుళం పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక పిఎన్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉమా ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాలు కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా పౌష్టికాహారం, అనుబంధ ఆహారం, ఆకుకూరలు, బాలామృతం, చిరుధాన్యాలు మొదలైన వాటిపై గర్భిణీలు, బాలింతలకు, చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిఎన్ కాలనీ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సేపాన రామ, సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ గోవింద్, శ్రీనివాసరావు, గాంధీ, అంగన్వాడీ వర్కర్స్ అరుణ, పద్మజ, సూర్యం తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారంతోనే ఆరోగ్యం లభిస్తుందని టీడీపీ 7వ డివిజన్ ఇన్ఛార్జ్ రొక్కం భాస్కర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బలగా సెక్టార్ పరిధిలో 7వ డివిజన్లో అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రొక్కం భాస్కర్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల తయారీపై వివరించారు. అనంతరం బాలింతలకు, పిల్లలకు పోషకాహార పదార్థాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు లావణ్య, చిన్నారులు, గర్భిణీలు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకు అండగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నిలవడం హర్షణీయమని, ముందస్తు సేవలకు, నిస్వార్థ సేవలకు చిరునామా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పండుకర్ అన్నారు. రాష్ట్రమంతా వరదలతో బాధపడుతున్న బాధితుల సహాయార్థం 25,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అందించడం గొప్ప విషయమన్నారు. ప్రతిరోజు పలు పత్రికల్లో వస్తున్న నిత్య సేవా కథనాలను చూస్తున్నామని, నిరంతర నిస్వార్థ సేవలు కొనసాగించాలన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు, ప్రజలకు ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించి అందరిలో చైతన్యం తేవాలన్నారు. లయన్స్ మెంటర్ నటుకుల మోహన్ మాట్లాడుతూ జోన్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, అధ్యక్షులు డాక్టర్ బొడ్డపల్లి సురేష్, సెక్రటరీ డాక్టర్ పైడి సింధూర సహకారంతో సేవలు విస్తృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్మన్ వర్లం శివతేజ, సభ్యులు గుర్తించినారు, పైడి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే AR న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.